హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుసోను 7. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ మోతిచూర్ లడ్డు. ఇంకెందుకు లేట్ మన ఫుల్ వీడియోని చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్ ఆఫ్ శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిలో కొద్దిగంత వంట సోడా, అలాగే కొద్దిగంత ఉప్పు, అలాగే 1 కప్ శనగపిండికి 1 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే చాలు. దోస బ్యాటర్ కంటే కొంచెం పల్చని బ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లో వేయాలి. మీ దగ్గర బూందీ గరిట ఉంటే బూందీ గరిట కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు పిండి కొంచెం పలచనైందని అనిపిస్తే కొద్దిగా పిండి కలుపుకోవచ్చు. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. ఇలా లైట్ గోల్డ్ కలర్ రాగానే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో కొద్దిగంత నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే మిలాన్ సీడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. జీడిపప్పు ముక్కలు కాస్త ఫ్రై అవ్వగానే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్కి 1 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వాటర్ ఒకసారి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. షుగర్ వాటర్ కలిసాక ఇందులోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ అవ్వనిద్దాం. ఈలోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీ మిక్చర్ని మరీ ఫైన్గా కాకుండా చిన్న చిన్న బూందీలాగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి. ఈలోపు మన షుగర్ సిరప్ కూడా బాయిల్ అయిపోయింది. షుగర్ సిరప్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఇలా తీసుకొని చూడండి. ఇలా కొంచెం స్టిక్కీగా అనిపిస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసుకున్న బూందీ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. చక్కగా ఒకసారి అంతా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాక చూడండి, మనకంతా దగ్గర పడిపోయింది కదా. ఈ టైంలో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. మనకు ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో అయితే సరిపోతుంది. ఇలానే మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టేసుకోవాలి. అంతే అండి, మన ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీ అయిన మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. దీని టేస్ట్ సేమ్ మనం బయట కొనే స్వీట్ షాప్లో ఉండేలానే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.